Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty. ఈరోజు మార్కెట్లో ఏవైనా ఎంట్రీ వచ్చిందా, అట్ ద సేమ్ టైం రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో మన పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ మన ఇండియన్ మార్కెట్స్లో ఎలా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే చాలామంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐసీటీ కాన్సెప్ట్స్ అనేది లైక్ ఫారెక్స్లోనే చేస్తుంటారు అన్నమాట. ఇండియన్ మార్కెట్స్లో వర్కౌట్ అవ్వేమో అని చెప్పేసి అనుకుంటారు, బట్ అదేం లేదు. అనాలిసిస్ చేసే పద్ధతిలో కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే ఏ చార్టింగ్లో అయినా ఏ దేంట్లో అయినా సరే సేమ్ సబ్జెక్ట్ మాట. సో మీకు కనుక నేర్చుకోవాలి అనుకుంటే November 1st నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు లైక్ మనకు చూసుకుంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ దగ్గర నుంచి అనాలిసిస్ చేసుకుంటున్నాం. సో చూసుకుంటే మార్కెట్స్ అనేవి ఓవరాల్ టోటల్ బిగ్ బుల్లిష్గా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ ఈ హై ఏదైతే మొన్న రీసెంట్గా ఉన్నది డే టైం ఫ్రేమ్ నుంచి వస్తున్నమాట మనం. సో ఈ హై చాలా ఇంపార్టెంట్ హైని మార్కెట్ ఇప్పుడు బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్కి ట్రావెల్ అయిందన్నమాట. అయితే ఈరోజు ఏం జరిగింది, లైక్ 3 days పాస్ట్ 3 days నుంచి మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అవుతూ ఈ హై పైన సస్టైన్ అవుతూ ఇప్పుడు కొత్త హై కొత్త హై ఫామ్ చేయడానికి రెడీగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఈ రోజు ఏం చూసుకుంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి బ్యాక్ సైడ్ స్వీప్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఈ హై చూడండి, ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా చాలా ఉన్నది ఈ క్యాండిల్స్ మధ్యన. బట్ స్టిల్ ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది కదా. ఈ ప్రీవియస్గా ఈ హై ఉంది కంటే ఈ హై స్వీప్ చేసి ఈరోజు మార్కెట్ లోన క్లోజ్ అయింది అనమాట. సో తర్వాత ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ విశ్లేషణ ఇలా ఉన్నది. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే ఈరోజు ఏమైంది 1 hour టైం ఫ్రేమ్లో కూడా సో మార్కెట్ అలాగే ఉన్నది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ చూడండి, ఈ హై డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రీవియస్కి ఈ హైని స్వీప్ చేసి డౌన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి మార్కెట్ అనేది మూవ్ అవ్వలేదు. ఓకే, డౌన్ సైడ్కే వచ్చేస్తుంది. సో ఓకే, 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుందాం. ఇక్కడ కరెక్ట్గా స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే రేపటి గురించి చూసుకుంటే రేపు మరి బుల్లిష్గా ఉంటారా బేరిష్గా ఉంటారంటే నాకు కొద్దిగా ఏంటంటే నేను బేరిష్గా టర్న్ అవుదాం అంటే రిట్రేస్మెంట్ మార్కెట్ ఏంటంటే రిట్రేస్మెంట్ అంటే టోటల్ ట్రెండ్ డౌన్ సైడ్కి అయిపోయినట్టు కాదు, రిట్రేస్మెంట్ వస్తుంది అనమాట. సో రిట్రేస్మెంట్ తగ్గట్టు బేరిష్ ఎంట్రీస్ తీసుకోవడం బెటర్ అవుతుంది అనమాట స్మాలర్ టైం ఫ్రేమ్స్లో. హయ్యర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ వేరు, హయ్యర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏరియాకి వచ్చినప్పుడు మళ్ళీ రియాక్షన్ వేరేగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే మనకి బుల్లిష్ సైడ్ సిగ్నల్ అవ్వకుండా డౌన్ సైడ్ వస్తే దానికి తగ్గట్టు ఇంకా డౌన్ సైడ్కి వస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ టర్న్ అవుతాం ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం అన్నమాట. ప్రజెంట్ సినారీ ఇప్పుడు చూస్తేనేమో అయితే యాక్చువల్ చెప్పాలంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నది అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇదే, ఈ గ్యాప్ ఫిల్లింగే మనకి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే రైట్, అయితే ఆ లెవెలే మనకి 58,000 కూడా 58,000 లెవెల్ ఇది చూడండి. ఓకే 58,000 లెవెల్. బట్ నేను అనుకుంటున్నాను దీనికి ఇంకా పెద్దగా అంటే ఇంబ్యాలెన్స్ ఉన్నది, దీనికి అంత పెద్ద ప్రయారిటీ ఉండదు ఏమో అనుకుంటున్నాను. బట్ స్టిల్ మనకు అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ లేదు, ఇక్కడ మార్కెట్లో క్యాండిల్స్ లేవు, ఇక్కడ స్ట్రక్చర్ లేదు కాబట్టి మనం ఇంకేం డిసైడ్ చేయలేం ఇక్కడ ఈ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఓకే, సో ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని ఇక్కడ మంచిగా బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి ర్యాలీ అవుతూ డౌన్ సైడ్కి వచ్చింది అన్నమాట ఈరోజు. ఓకే, సో ఇక్కడే ఎందుకు ఇలా జరిగింది మీకు ఇంకా చూపిస్తాను. ఈరోజు ఎంట్రీస్ ఎక్కడ మామూలు జనరల్గా ఫెయిల్ చేస్తారు, ఏంటంటే ఫెయిల్ అవుతారు అన్నమాట. అక్కడ హై ఎంట్రీస్ దగ్గర ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి వచ్చింది కదా, డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇది మనం ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాం, గ్యాప్ ఫిల్లింగ్ కూడా, గ్యాప్ ఫిల్లింగ్ లిక్విడిటీ వాయిడ్ ఏదో అనుకుంటారు అన్నమాట. సో సంథింగ్ నేమ్స్ ఎందుకు అంత కష్టమైన నేమ్స్ పెట్టుకొని మనం సింపుల్గా అనుకోవడం, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ రియాక్షన్ వస్తుంది. సో ఇటు నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది అన్నమాట మనకి. అవునా, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది. ఒకవేళ రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనేది మార్కెట్ మంచిగా బ్రేక్ చేయాలి.
మంచిగా క్యాండిల్ వేసుకొని బ్రేక్ చేస్తే నేను అప్పటికి ఇంకా లైక్ ఏంటంటే బుల్లిస్తే టర్న్ అవును. ఈ హై బ్రేక్ అయితే ఇంకా టోటల్గా బుల్లిస్తే ఉంటాం. ఓకే, సో లైక్ ఆ హై బ్రేక్ అయితేనే టోటల్గా బుల్లిస్తూ ఉంటాం. లేదు బ్రేక్ చేయకుండా స్వీప్ చేసి వస్తే మాత్రం ఇక్కడ బేరిస్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేయడానికి రెడీగా ఉంటాం అన్నమాట. మనం. సో లైక్ ఇక్కడ స్వీప్ చేస్తే మాత్రం ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఉంది కదా, ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి స్వీప్ అయ్యి వస్తే మాత్రం ఇక్కడ లైక్ ఇక్కడున్న బై స్టాప్స్ అన్ని తీసేసి మార్కెట్ స్వీప్ చేసి వస్తే మాత్రం ఇక్కడ మనం బేరిష్ ఎంట్రీసే ప్లాన్ చేస్తుంటాం. ఫస్ట్ టార్గెట్ ఎలా పెట్టుకుంటాం, ఎలాగా గోస్ అనమాట అది. బట్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్, బికాస్ ఈ 58,000 లెవెల్ దగ్గర మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది. ఇది క్యాండిల్ బ్రేక్ అయ్యే పద్ధతిలో ఉంటుంది అన్నమాట ఇదంతా. ఇది క్యాండిల్ స్వీప్ అవుతుందా, మంచిగా బ్రేక్ అవుతుందా అనేది ఇక్కడ ఈ ఏరియాలో టోటల్గా డిసైడ్ అయ్యి బట్టే మన అప్ సైడ్, బుల్లిష్ సైడ్, డౌన్ సైడ్ ఉంటుంది. సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు మనకి ఇక్కడ చూడాల్సింది. ఓకే రైట్. సో ఆ విధంగా అన్నమాట. లైక్ అయితే ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందని చూస్తే, ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది లైక్ ఈ ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఈ ఆర్డర్ ఫ్లో తర్వాత ఇక్కడ రీటెస్ట్ అయినట్టు. ఓకే, ఇది బ్రేక్ అయింది కదా, ఇక్కడ రీటెస్ట్ అవుతుందన్నమాట మనకి. అది ఏంటి అనేది 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చూపిస్తాను అనమాట మనకు. సో యాక్చువల్ చెప్పాలంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ అయితే ఇంకా పైన ఇక్కడ రెసిస్టెన్స్ ఇంకేం లేవు అన్నమాట. రెసిస్టెన్స్ ఏం లేనప్పుడు మనం ఆప్షన్ చైన్, ఇండెక్స్ పరంగా ఆప్షన్ చైన్స్ చూసుకుంటాం అన్నమాట. 58,000 మరి ఇక్కడ 58,000 ఇది. 58,000 తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఏది 58,500 దగ్గర మార్కెట్ ఇక్కడ ఏమైంది లైక్ ఇక్కడ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా. ఓకే, పుల్ బ్యాక్ ఈ హై సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఓకే, ఈ హై అనేది మార్కెట్ సరిగ్గా బ్రేక్ చేయకుండా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వచ్చి డౌన్ సైడే మనకి లైక్ బ్రేక్ అయిపోయింది అనమాట. అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మీరు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఇంబ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పెట్టేస్తారన్నమాట. ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఎంట్రీ అవ్వకూడదు, బికాస్ 58,500 ఏరియా దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం ఈ హై సరిగ్గా బ్రేక్ అవ్వకుండా స్వీప్ అవుతూ ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి అలా డౌన్ సైడ్కి బ్రేక్ కొట్టేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకు తీసుకోకూడదు అనేది ఇందాక చెప్పాను కదా, మీకు చెప్తానని అక్కడ మీరు అంటే లైక్ బిగినర్స్ చాలా మంది మిస్టేక్ చేస్తారన్నమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇది, లైక్ ఈ హై బ్రేక్ చేస్తుంది, సో మార్కెట్ ఫిల్ చేయడానికి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ అవ్వడం ప్లాన్ చేస్తారు. కాకపోతే లైక్ చూడండి, లైక్ ఆ ఎంట్రీకి మనం కొన్ని ఉంటాయి, ప్రతిదీ ఎంట్రీ కాదన్నమాట. సో ఇంబ్యాలెన్స్ ఉన్నది ప్రతిదీ ఎంట్రీ కాదు. సో ఇలాంటి లాజిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే తర్వాత నేనేమనుకున్నానంటే ఓకే రైట్, అది పోయింది. తర్వాత ఇక్కడ చూస్తే లైక్ ఇక్కడ ఈక్వల్ లోస్ మాట ఇది. ఓకే, ఇక్కడ ఈక్వల్ లోస్, ఇక్కడ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ టర్న్ అవుతుందేమో అని చూసాను అనమాట మనకి. ఓకే, లైక్ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా లైక్ మనకు చూసుకుంటే ఇక్కడ ఓకే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి, ఈ ఏరియా దగ్గర ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఇది ఈక్వల్ లోస్ కదా, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈక్వల్ లోస్. మార్కెట్ అలాగే స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, ఇది స్వీప్ చేసి క్యాండిల్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. అవునా, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పుల్ బ్యాక్ ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారా, లైక్ ఇది చూసుకుంటే మనం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీ అయినా, లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఒకళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లైక్ ఇది చూడండి. ఓకే, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గరైనా ప్లాన్ చేస్తారంటే నేను నో అంటాను. ఎందుకు నో అంటున్నారు? స్వీప్ అయింది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది కదా ఈక్వల్ లోస్ నుంచి. అంటే మీకు ఇందాకలే ఏం చెప్పాను, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, పైన మనకి ఎటువంటి టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదు, మనకి ఇండికేషన్ లేదు. సో 58,500 అని సైకలాజికల్ రెసిస్టెన్స్ ఆ ఏరియా దగ్గర నుంచి వస్తున్నప్పుడు మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి తప్ప మనకి. సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీని అవాయిడ్ చేయాలన్నమాట. ఈ ఎంట్రీని అవాయిడ్ చేయాలన్నమాట. సో దానికి తగ్గట్టు ఇది ఫెయిల్యూర్ అయిపోయింది కదా, చూడండి మీరు. అవునా, దానికి తగ్గట్టు ఎంట్రీ ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈ రోజు తగ్గట్టు. ఓకే, ఇక్కడ లైక్ ఈ సైడ్ ఇంటి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఉన్న ఎంట్రీస్. బట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బికాజ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా వ్యాలిడిటీ ఉండదు అనమాట. సో ఓకే రైట్. సో ఆ విధంగా ఏంటంటే లైక్ మీరు చెప్పండి ఇక్కడ ఎంట్రీ ఏమొచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని బట్టి రైట్ రాంగ్ చెప్తాను. ఓకే రైట్. సో అది మాట ఈరోజు మార్కెట్ ఇలా జరిగింది. రేపటి మార్కెట్ చూసుకుంటే చెప్పాను కదా, లైక్ ఇక్కడ మంచిగానే క్యాండిల్స్ మంచి వాల్యూమ్ కాదు, లైక్
డిస్ప్లేస్మెంట్ బాగానే ఉన్నది, మంచిగా చేసుకుంటూ వస్తున్నాయి. బట్ స్టిల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, 58,000 ఏరియా, ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఇక్కడి నుంచి ఈ హై అనేది ఎలా బ్రేక్అవుట్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటు సైడ్ మంచిగా బ్రేక్అవుట్ అయితే బుల్లిష్ సైడ్ ఉంటాం, డౌన్ సైడ్ స్వీప్ అయ్యి వచ్చేస్తే బేరిష్ సైడ్ ఉంటాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ అది ఎక్కడి వరకు వెళ్తుంది అని చూసుకుంటే తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం అన్నమాట. ఇక ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, ఎందుకంటే మార్కెట్ దాన్ని టెస్ట్ చేయలేదు. ఓకే, సో అది ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇక్కడ మనం బుల్లిష్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ రేపు వస్తే అక్కడ బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కావాలనుకుంటే ఇక్కడ. ఓకే, బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అది ఓవర్ బుల్లిష్గా చెయ్యాలంటే అక్కడ ఫామ్ అయ్యే చార్ట్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో అది మాట బ్యాంక్ నిఫ్టీ గురించి. నిఫ్టీ వెళ్దాం. నిఫ్టీ కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు, కాకపోతే నిఫ్టీలోని మనకి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ ఇంకా బాగుంటుంది అనలిస్ట్కి. ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఆల్ టైమ్ హైస్ క్రాస్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, కాకపోతే ఇది ఇంకా ఆల్ టైమ్ హైని క్రాస్ చేయలేదు. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, యాక్చువల్లీ నేను ఇక్కడ కింద గీసాను, ఇది ఇంబ్యాలెన్సే, ఈ ఏరియా అంతా ఇంక ఇంబ్యాలెన్సే. ఓకే, లైక్ ఇప్పుడు చూసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ చాలా గ్యాప్ ఉన్నది. ఓకే, సో ఇదంతా ఇంబ్యాలెన్స్ ఏరియా. ఓకే, రైట్. ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళి టెస్ట్ చేసింది మనం. ఓకే, ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఏమైంది, లైక్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ సస్టైనబుల్ అయిపోతుంది మార్కెట్. అట్ ద సేమ్ టైం 26,000 ఏరియా, సైకలాజికల్ నంబర్ 26,000 ఏరియా. ఓకే, అప్ సైడ్ సస్టైనబుల్ అయిపోతుంది. సో నిఫ్టీలో మంచి ఎంట్రీ ఉన్నది మళ్ళీ మనకి. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే లైక్ ఈ ఏరియా దగ్గర ఈ హైని స్వీప్ చేసింది. ఈ హైని సరిగ్గా లైక్ మనకి ఏంటిది పైన ఆర్డర్ బ్లాక్ ఏరియా కూడా ఉన్నది. మీకు అబ్జర్వ్ చేస్తే చెప్పాను కదా, డే టైం ఫ్రేమ్ ప్రకారం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నది, మీకు చూడండి. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వలేదు అనమాట. ఇదంతా ఒక ఈక్విలిబ్రియం జోన్ దగ్గర సస్టైన్ అవ్వకుండా మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ హైని స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ ప్లాన్ చేయాలన్నమాట. డౌన్ సైడ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సిగ్నల్ ఏమి ఇచ్చింది, ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది మంచిగా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. ఓకే, సో ఇటు సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నిఫ్టీలో కూడా మనకి ఏ ఎంట్రీస్ వచ్చాయన్నది మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి, అది ఎస్ ఆర్ రైట్ అని నేను చెప్తాను. ఓకే, ప్రతిదీ నేను చెప్తే మీరేం నేర్చుకునేది ఏమి ఉండదు. సో లైక్ మీరు చెప్పండి, మీరు లైక్ చెప్తే దాన్ని బట్టి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, రైట్. అయితే నిఫ్టీ లైక్ ఇది కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే, లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది. బట్ ఏంటంటే నిఫ్టీలో మనకి ఇంకో ఏంటంటే డే టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్కి వస్తుంది కదా. సో బేసిక్గా నేనేమనుకుంటున్నానంటే లైక్ రేపు అయితే డౌన్ సైడ్కే మార్కెట్ రన్ అవుతుంది. ఒకవేళ సేమ్ ఇందాక బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే చెప్పాను, ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది. ఎక్కడెక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అయితే చూద్దాం ఒకసారి. ఓకే, ఈ చూడండి, ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఉంది చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. బట్ స్టిల్ లైక్ ఇది అనేది లైక్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది బ్రేకింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది సరిగ్గా బ్రేక్ అవ్వకుండా స్వీప్ అయితే మాత్రం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. సో లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉంటుంది. తర్వాత ఒకవేళ ఈ డౌన్ సైడ్ వస్తే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా టోటల్గా లైక్ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఎంట్రీ అనేది. ఓకే, సేమ్ ఎక్స్ప్లెనేషన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో అది మాట బ్యాంక్ నిఫ్టీ. అయితే మీరు లైక్ సుజలాన్ ఎనర్జీ చెప్పాను కదా మొన్న రోజు, లైక్ ఒక సాటర్డే స్పెషల్ వీడియో పెట్టాను కదా. ఎవరైనా లైక్ ఎంట్రీ తీసుకున్నారో తీసుకోలేదని కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎంట్రీ తీసుకుంటే దానికి తగ్గట్టు నెక్స్ట్ క్లాస్లోని టార్గెట్ ఎలా ట్రైల్ చేసుకోవాలి, అది మంచిగానే పైకి వెళ్ళింది. మంచిగానే ఎవరైతే ఆ రోజు చెప్పినట్టు అంటే లైక్ ఎంట్రీ అయ్యి ఉంటారో వాళ్ళకి ప్రజెంట్ ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఎంట్రీ అయ్యారనుకుంటేనే చెప్తాను అనాలిసిస్, లేదంటే నార్మల్. అందుకే ఈరోజు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సుజలాన్ ఎనర్జీ గురించి మీకు ఇంకా కావాలి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎలా హోల్డ్ చేయొచ్చు ఏంటి అనేది. లేదంటే మీరు కామ్కుంటే నేను కామ్కుంటాను, నాకు సంబంధం లేదు ఇంకా. సో మాట అది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ గురించి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, November 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. సో ఇప్పుడు మీరు చూసుంటారు, మీరు నా బ్యాక్ వీడియోస్కి వెళ్ళి బ్యాక్ కూడా చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, అసలు మార్కెట్ని వ్యూ చేసే విధానం ఎలా ఉంటుంది, మీకు టోటల్ డిఫరెంట్ వ్యూ ఉంటుంది. సో ఆటోమేటిక్ మీకు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మార్కెట్లో స్థిరంగా నిలబడాలి అనుకుంటే కింద November 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని
నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.